హాయ్ అండి. అందరూ బాగున్నారండి? అందరూ బాగోవాలని అయితే నేను ఎప్పుడు కోరుకుంటానండి. ఈరోజు వచ్చేసి పెసరపప్పు చారు అయితే పెట్టానండి. ముందుగా అయితే పప్పు వేపుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకుని పక్కన పెట్టుకున్నానండి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకుని పప్పు ఉడికిన తర్వాత చింతపండు రసం అయితే వేసుకుంటున్నానండి. చింతపండు రసం వేసుకున్న తర్వాత పసుపు, 1 స్పూన్ కారం, అలాగే తగిన టేస్ట్కి తగ్గ సాల్టు, రెండు స్పూన్లు ధనియాల పొడి అయితే వేసుకున్నానండి. ధనియాల పొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కర్రీస్లోనన్నా, చారులన్నా, దేంట్లో అయినా సరే. అదిగండి మరుగుతున్నప్పుడు అయితే కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకున్నానండి. అలా బాగా మరిగిన తర్వాత అయితే చారు పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ప్లీజ్ అండి, నా ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి, మీరు చూస్తేనే కదండి లైక్ కూడా చేయాలండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తేనే కదండి నా ఛానల్ అన్నది గ్రోత్ అవుతుంది. ప్లీజ్ అండి, నేను ఇంటికైతే ఛానల్ పెట్టుకుని మీకు చెప్పాను కదండి. నేనైతే మా ఇంట్లో ఉన్న అద్దెకి తెలిసిన వాళ్ళు అయితే నేను ఛానల్ పెట్టుకున్నానండి. నేను అందరిలాగా గెంతలేను, అందరిలాగా పరిగెట్టలేను, అందరిలాగా నేను బయట తిరగలేనండి. నా వర్క్ తీసుకెళ్తేనే నేను బయట ఏదైనా షూట్ చేసి కూడా మీకు పెట్టగలను. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.